ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్షమించాలి, 10 నిమిషాలు నాదే లేట్ అయిపోయింది. నేను బార్కి వెళ్ళిపోయాను, హాస్పిటల్ రోడ్ వెళ్ళాను. 15 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ మీటింగ్స్కి అటెండ్ అయ్యా. దేవుని ఏర్పాటు మళ్ళీ ఆరాధనకి మళ్ళీ ఇక్కడ నడిపిస్తుంది నన్ను. ప్రభువుని ఆరాధించక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము వినపడుతుందండి అందరికీ. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చదువుదాం. పేజీ నెంబర్ 176. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యంగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన యేసయ్య, ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, నువ్వు ఏర్పాటు చేసిన రీతిలో ఈరోజు ప్రభు దినం తండ్రి ఆరాధన కొరకై నన్ను సిద్ధపరుస్తూ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. చెంచిపేటలో ఉన్న బేతనీయాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇక్కడ ఆత్మతో సత్యంతో నీకు ఆరాధించే కొరకై మమ్మల్ని అందరిని సిద్ధపరుస్తూ తీసుకొచ్చిన ప్రభువా. ఇప్పుడు వరకు నీ పాటల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకుంటూ వచ్చినారు. అదేవిధంగా వాక్యం ద్వారా మేము ఏ విధంగా నిన్ను ఆరాధించవలనో, మా ఆరాధనకు ఏ విధంగా ఇష్టపూర్వకంగా ఉండుద్దో జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడమని నీ దాసుని మరుగుపరిచి నీ లేఖన భాగములన్నిటినీ ఆరాధన కొరకై సిద్ధపరచమని, అలాగే తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా నీ వాక్యం మీద మాత్రమే దృష్టి ఉంచి నీ వాక్యాన్ని అంగీకరించి ఆ ప్రకారంగా ఏ వాక్యం ద్వారా అయితే మీరు మాట్లాడతారో ప్రభువా, ఆ వాక్యం ద్వారా నిన్ను ఆరాధించే వారిగా ఉండలాగిన సహాయం చేయమని తండ్రి నన్ను కూడా క్షమించండి. 10 నిమిషాలు లేటుగా వచ్చినాను, దయతో క్షమించి మన్నించి నీ రక్త ప్రోక్షణలోకి తీసుకురమ్మని సమస్తాన్ని నీ దయగలిగిన నైపుణ్యం కలిగిన అసలుకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమెన్. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనంలో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యంగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. ఇక్కడ దైవజనుడైన మోషే ఏం మాట్లాడుతున్నాడు? దైవజనుడైన మోషేతో ఏం మాట్లాడుతున్నాడు? శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము కదా, దేవుడు మాత్రమే నీకు నివాసము అని మోషేతో మాట్లాడుతున్నాడు. అయితే మోషే గొప్ప దైవజనుడు కదా. ఎంతమందిని నడిపించారో మనందరికి తెలుసు, అందరికీ తెలుసు, అవన్నీ చెప్పంగానే. అయితే శాశ్వతం, దేవుడు శాశ్వతం, మనుషులు అశాశ్వతం కదా. ఈ లోకంలో ఏది ఉన్నా కూడా శాశ్వతం కాదు. మనం ఇక్కడ ప్రయాసపడుతూ ఉంటాం, లేచిన దగ్గర నుంచి పిల్లల బాధ్యత, ఉద్యోగ బాధ్యత కదా, మళ్ళీ సంఘ బాధ్యత, వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘంగాను ప్రయాసపడుతూనే ఉంటాం. అయితే ప్రభు కొరకు ప్రయాసపడింది మాత్రం ఎప్పటికీ వ్యర్థం కానే కాదు. అయితే ఈ లోకం కొరకు మనం ప్రయాసపడేది మాత్రం వ్యర్థమే. ప్రసంగి అంటాడు కదా, వ్యర్థం, భూమి కింద చేసే ప్రతి ఒక్కటి వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అయితే ఇక్కడ శాశ్వతుడైన దేవుడు మాత్రం మీకు నివాస స్థలం అన్నమాట. మన హృదయంలో ఏముంది? అనేకమైన ఆలోచనలు, అనేకమైన తలంపులు, అనేకమైన కోరికలు కదా. ఎందుకంటే మనమంతా లోకంలో ఉన్నాం.
పాపపు లోకంలో ఉన్నాం కాబట్టి మనకి ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. అయితే హృదయము మోసకరమైంది కదా. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకివ్వు. ఎందుకంటే హృదయమే కేంద్రం అన్నమాట. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచానికి కేంద్రమైన బెత్లెహేంలో కదా, ప్రపంచానికి కేంద్ర బిందువు అది. అదేవిధంగా మన మానవ శరీరానికి కేంద్రమేది హృదయమే. అందుకే హృదయాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. మన ఏది అవసరం లేదు, ఆయనకి హృదయం ఇస్తే ఆ హృదయం నిండా ఆయన తలంపులతో ఉంటాడన్నమాట. అయితే ఈడ ఉన్న ప్రతి ఒక్కటి అశాశ్వతమే. కానీ మనం శాశ్వతమైనది విడిచిపెట్టి అశాశ్వతం కోసం పరిగెత్తుతున్నాం, పరిగెడతాం కదా. ఆదివారం వస్తే ఫంక్షన్లకు వెళ్ళిపోతాం. ఏదైనా కార్యక్రమం ఎవరన్నా ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ కానీ వెళ్ళిపోతాం. కానీ దేవుని సన్నిధికి రావాలంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం, అభద్రత ఏముందులే కదా. అందుకే దైవజన భక్త్ సింగ్ గారు ఒక క్రమాన్ని పెడుతూ వచ్చాడు. ఆ క్రమాన్ని మనం కూడా అనుసరించేవారంగానే ఉండాలి. 10 గంటలకు స్టార్ట్ అంటే 10 గంటలకే రావాలి. 1 గంటకు క్లోజ్ అంటే 1 గంటకే క్లోజ్ చేయాలి. అది ఒక క్రమంగా పాటలు ఉంటాయి, అందరూ పాడుకుంటారు. అవి అందరూ పాడతారు. కానీ మన పాటలు మాత్రం ప్రత్యేకమైన పాటలు, ఎక్కడ కూడా పాడరు కదా. అయితే శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము. నివాస స్థలం అనేది మానవుడికి ఈ లోకంలో లేనే లేదు, బ్రతికున్నంత వరకు. ఆనాడు మన పితరులు కూడా గుడారాలు వేసుకుంటూ వచ్చినారు కదా. నివాసం అంటే గుడారమే. గుడారం అంటే డేరాలు వేస్తారు కదా. గొర్రెలు కాసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళు డేరాలు వేసుకుంటారు. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరికి వెళ్తారు కదా. అది గుడారం అంటామన్న నివాసం. అయితే ఈ లోకంలో మనకి నివాస స్థలం అనేది ఏదీ లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సియోనును ఏర్పాటు చేసుకున్నాడు, సియోనును కోరుకుంటూ వచ్చినాడు. సియోన్ అనగా దేవుని సన్నిధి, లేకపోతే దేవుని మందిరం. అక్కడికి వచ్చి నివాసం చేయాలనుకున్నాను. అయితే హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం 8వ వచనం చూడండి. అవును, చాలక్క. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంట? నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఎందుకంటే మనమైతే అనేక రకాల్లో తప్పిపోతాం. ఈ రోజు ఉండదు, ఈ నిమిషానికి ఉండదు, ఈ గంటకు ఉండదు, మనంతా మారిపోతుంది. అయితే యేసుక్రీస్తు మాత్రం ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉన్నాడంట. నేను కొద్దిగా స్లో తీస్తానన్న కొత్త బైబిల్, ఏమనుకోవద్దు, మీరు చదవండి, నేను చెప్తాను. అయితే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అన్నమాట. అయితే ఆయన నివాసం ఎలా ఉంది? స్థిరంగా ఉంటూ వచ్చింది. అయితే ఆయన ఎలాంటి వాడంట? ఒకటే రీతిగా ఉన్నవాడు, మార్పు చెందనివాడు కదా. మార్పు చెందుతాడా ప్రభు? మార్పు చెందడు. మనమైతే రకరకాలుగా ఉంటాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం మార్పు చెందనివాడు. అయితే ఆయన రాజ్యము శాశ్వతము. కీర్తనలు 145వ కీర్తన 13వ వచనం, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిల్చును. అయితే దేవుని రాజ్యం ఎలాంటిదంట? శాశ్వతం, యుగాలు ఉండేది. ఇక్కడ మాత్రం ఏమి ఉండదు కదా. అయితే దేవుని రాజ్యము శాశ్వతమైన రాజ్యము. అంత మాత్రమే కదా, ఆయన ప్రభుత్వం కూడా శాశ్వతం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము
దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. సకల జనులను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయం కాదు. మొట్టమొదటిగా యేసు ప్రభు ఎలాంటి వాడు? ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు. ఆయన రాజ్యము శాశ్వతము. తర్వాత ఆయన ప్రభుత్వం కూడా శాశ్వతము, ఆయన ప్రేమ కూడా శాశ్వతము. ఇర్మియా గ్రంథము 31:3. ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఆయన ప్రేమ ఎలాంటిదంట? శాశ్వతం. అంత మాత్రమే కాదు కానీ ఆయన శాశ్వత జీవము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. చాలక ఆయన జీవం ఎలాంటిదంట? శాశ్వతమైన జీవం. తర్వాత ఆయన కృప ఎలాంటిది? శాశ్వతం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదను. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అంటాక? ఆయన రాజ్యము శాశ్వతం, ఆయన శాశ్వతం, ఆయన రాజ్యం శాశ్వతం, ఆయన ప్రభుత్వం శాశ్వతం, ఆయన కృప శాశ్వతం, ఆయన జీవము శాశ్వతం. ఇంకొకటి కీర్తన 41వ కీర్తన 41వ కీర్తన లాస్ట్ వచనం 13వ వచనం. శాశ్వత చదవనక ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమెన్, ఆమెన్. ఎన్ని వచ్చినాయి మొత్తము? 7 రకాలు వచ్చినాయి. ఏది శాశ్వతము? మనం శాశ్వతం కాదు, ఆయన శాశ్వతం. ఆయన రాజ్యం శాశ్వతం కదా, ఆయన ప్రభుత్వం శాశ్వతం, ఆయన కృప శాశ్వతం, ఆయన జీవము శాశ్వతం, ఇంకా ప్రేమ శాశ్వతం. ఎన్ని రకాలుగా ఉండే. మనం వీటిలో ఏ ఒక్క దాంట్లో కూడా తప్పిపోవట్లేదా? ఇవన్నింటిలో తప్పిపోయాం మనం కదా, తప్పిపోయాం లేదా? శాశ్వతమైన దానికోసం పరిగెత్తలేదు. ప్రేమ, కనీసం ప్రేమ ఉండిద్దా సహోదరుల పట్ల? సహోదరుల పట్ల ప్రేమ కూడా ఉండదు. ఆ కాసేపు మందమే కదా, ఆ కాసేపు మందం ఉంటాం. ఆ కాసేపు తర్వాత పని అయ్యిందా, పక్కకు పోయాం కదా. అంతే మానవ జీవితం. అందుకే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదన్నాడు. ఆనాడు దైవజనుడైన మోషేకి ఇశ్రాయేలు ప్రజలు ఇలాగే ఉన్నారంట. ప్రభువా అని మొరపెడుతున్నారు. అది సమస్య తీరిపోయిన తర్వాత దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారు కదా. చదువుకుంటే అదంతా హిస్టరీ తెలుస్తుంది. అయితే ఎన్ని కార్యాలు చేశాడు ఇశ్రాయేలు ప్రజల పట్ల కదా. ఫరోని అహరోను మోషే అడుగుతారు,
మేము బలి అర్పిస్తానికి వెళ్తాము అంటాడు. అంటే మీరు బలి అర్పిస్తున్నారంటే మీరు ఖాళీగా ఉండారనేగా అర్థం, అంతేనా? ఫరో ఆలోచన మీరు ఖాళీగా ఉండారు కాబట్టి వెళ్తామన్నారు, పని కల్పిస్తే మీరు వెళ్ళలేరుగా అనే ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనీయకుండా చేస్తూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు వారి అన్నీ శాశ్వతం కాదంట. అప్పటికప్పుడే లయమైపోయాయంట, మర్చిపోయేవారంట, మర్చిపోతూ ఉండేవాళ్ళంట. అయితే మోషేకి దర్శనమిచ్చి ఈ మాట చెప్తూ వచ్చాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. వారి హృదయంలో నేను ఉండాలి, నేను నివసించాలి, వారు నాకు నివాసంగా ఉండాలి. మనం ఇక్కడ ఉంటాం, పార్టీ తరపున తిరిగామనుకో, పార్టీలు ఏమో నాకు అలవాటు లేవులే, కానీ ఒకటే పార్టీ, యేసు ప్రభు పార్టీ నాది. అయితే పార్టీల ప్రారంగా జెండాలు కడతాం, విగ్రహాలకి పూలదండలు వేస్తాం కదా. ఇదంతా మన నివాసంలో ఏముండయి, లోకంలో ఉన్న ఆచారాలు ఉంటున్నాయి, అలవాట్లు ఉంటున్నాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా వాగ్దాన ప్రజలైనప్పటికీ వారు తప్పిపోతూ వచ్చారు. హృదయంలో ఉండాల్సిన దేవుడు లోకం వచ్చేసింది, పాపం వచ్చేసింది, శాపం వచ్చేసింది. అందుకారణాన్ని బట్టి శాశ్వతుడైన దేవుడు మాత్రమే నీకు నివాస స్థలంగా ఏర్పాటు చేసుకొని మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఆయన రాజ్యము శాశ్వతం, ఆయన ప్రేమ శాశ్వతం, ఆయన కృప శాశ్వతం, ఆయన జీవము శాశ్వతం. అయితే మన జీవితంలో ఆయన చేసిన ఉపకారాలు ఏమిటి, మేలులు ఏమిటి? ఈ ఉదయకాలము ఆయన ఆరాధించ మునుపు కొన్ని తలంపులు 1, 2 చూసుకొని ముందుకు ఆరాధనలో కొనసాగదాం. మొట్టమొదటిగా ఆయన ఏమంటూ వచ్చాడు, శాశ్వతుడైన దేవుడు మీకు నివాస స్థలము. నివాస స్థలం అంటే గుడారము. మన జీవితంలో, నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఆయన చేస్తూ వచ్చిన మేలులను బట్టి మనము ఆయన్ని ఆరాధించబద్దులమైనవి. మనం ఎలా ఉన్నామంట, మొదటి తిమోతికి రాసిన 2వ పత్రిక, మన స్వభావం ఎలా ఉందంటే, మనం ఈ లోకంలో ఎలా ఉన్నామంటే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఒక్కసారి చదవనక. అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. మనం ఎలాంటి వారు అంటే, మన స్వభావము, మన లక్షణం ఎలాంటిది, ఇవన్నీ ఉన్నాయి. దాదాపు ఒక 15 దాకా ఉంటాయి అనుకుంటా. ఇందులో అపవిత్రత, దేవుని ఆరాధించాలంటే అపవిత్రత, అన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుని కంటే మనమే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నామంట. అలాంటి వారిని మనల్ని శాశ్వతమైన నివాసంగా చేసుకోవాలి. శాశ్వతమైన నివాసం ఇక్కడెక్కడ ఉంది? ఈ లోకంలో లేనే లేదు, పరలోకంలో ఉంది. ఆ శాశ్వతమైన లోకాన్ని మనకి ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం చూసినప్పుడు ఎలా ఉన్నామంట, ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాం. అపవిత్రత, అతిక్రమము, పాపము, శాపంతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామన్నమాట. అయితే ప్రభు కీర్తన 90వ కీర్తన 1వ వచనం ముందు చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చాలక్క. ప్రభువు
తరతరాలు నివాసం ఉండాలంట. మనమైతే ఈ తరం లేదు, ఆ తరం లేదు. అయితే ప్రభు అయితే శాశ్వతమైన రాజ్యాన్ని మనకివ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. మనం ఎలా ఉన్నామంట? చెడిపోయిన వారిగా, పాపంతో శాపంతో మనము నిండిపోయి ఉన్నామన్నమాట. ఆ శాశ్వత కాలానికి ఏమాత్రం కూడా అర్హులం కాలేం మనం. అయితే అలాంటి శాశ్వతమైన రాజ్యాన్ని అన్న పాడారు కదా పాట, తన రాజ్యమునకు, మూడో పాట. అది ఆ రాజ్యాన్ని పిలవటానికి, మనల్ని అక్కడ చేరవేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు 2 కొరింథీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 2 కొరింథీ 5వ వచనం 1-5 చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అలాగే 5వ వచనం చదవండి. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మన నివాసం ఎలా ఉందంట? ఈ భూమి మీద శిథిలమైపోయిందంట. శిథిలం అంటే పడిపోయింది. హృదయము పడిపోయింది అనుకో, హృదయంలో ఆలోచనలు తీసివేసుకున్నాం అనుకో పడిపోం. హృదయంలో అనేకమైనవి పెట్టుకున్నాం అనుకో పడిపోతాం. పడిపోతాం. ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆకాశాన్ని అనుకుంటాయి. దేవుడి ఆలోచనలు ఇంకా ఎత్తుకుంటాయి కదా. ఉంటాయా ఉండవా? మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. మరి మన ఆలోచనలు, మన తలంపులను బట్టే అది నెరవేర్తలేదనుకో మనం ఏమైపోతాం? పడిపోతాం, జారిపోతాం. ఇక రకరకాలు ఉంటాయి కదా. ఒక అప్పు తీర్చడానికి ఇంకొకటి, క్రెడిట్ కార్డులు అని వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. కట్టేటప్పుడు ఉండిద్ది, తీసుకునేటప్పుడు బాగానే ఉండిద్ది, కానీ కట్టేటప్పుడు మాత్రం ఎంతో శ్రమ. నిద్ర ఉండదు, మంచినీళ్ళు కూడా తాగలేం. అంటే నేను కొద్దిగా గెస్ చేసి చెప్తున్నా. ఇక అది అయితే కంటి మీద కునుకు కూడా ఉండదు. అలాంటి విపత్కరమైన పరిస్థితులు. కస్టమర్ కేర్ సర్వీస్ ఫోన్లు వస్తాయి, రావు వస్తాయి. కొద్దిగా జరగమ్మా, తగిలింది. అయితే భూమి మీద ఉన్న మన నివాసం ఎలాంటిదంట? గుడారము శిథిలం అయిపోయిందంట. దాన్ని కట్టడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఒకవేళ కట్టడం అంటే సరి చేసుకోవటం. మన పాప జీవితంలో డైరెక్ట్గా వెళ్ళలేము. వెళ్తాం పరలోక రాజ్యానికి? మనం పరిశుద్ధులం కాదు. ఎందుకంటే మనం పాపంతో ఉండం. ఎఫెసీ 2:1 ఉంది కదా, మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన స్థితిలో ఉండం కదా. ఆ స్థితిలో ఉండవారు మన పరలోక రాజ్యానికి డైరెక్ట్గా వెళ్ళిపోతామా? వెళ్ళలేం. అందుకే పరిశుద్ధుడు కావాలి. అయితే ఇక్కడ ఏమన్నాడు? మన నివాసం ఎలాంటిదంట? శిథిలం అయిపోయింది, పాడైపోయింది, శాపగ్రస్తంతో నిండిపోయింది. అందుకే దేవుని చేత కట్టబడేవారుగా, మన గుడారాన్ని కట్టేవాడుగా ఈ లోకానికి వచ్చాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైన, ఇందాక చెప్పాం కదా, మోసం అన్నమాట. హృదయంలో మోసం, ఘోరమైన వ్యాధి కూడా కలదు. ఒక రోగం ఉందన్నమాట. ఏం రోగం అది? పాపపు రోగం. ఆ పాపపు రోగాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు, తిరుపతి, అన్నవరం, ఇంకొంటాయి, చాలా ఉంటాయి, అరుణాచలం, ఇవన్నిటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు చాలామంది. నేను ఇవన్నిటికి వెళ్ళలేదు, కానీ ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్ళా రక్షించబడక మునుపు. అయితే ఇవంతా రక్షించలేరు, ఎవరు కూడా రక్షించలేరు. నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నాడన్న. మనం ఎలాంటిదంట? ఈ గుడారం శిథిలం అయిపోయింది, పాపంతో నిండిపోయింది. అందుకే మన గుడారంలో అయినా నివసించాలని కీర్తన 91లో చెప్పాడు. ప్రభువా, తరతరములకు నీవే మాకు నివాస స్థలము. ప్రభువుని ఎప్పుడైతే
మనం మన హృదయంలో నివాస స్థలంగా ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఆయన ఆత్మచేత కట్టబడేవారంగా ఉంటాం. అప్పుడు శిథిలమైపోయేది, రెనోవేషన్, తిరిగి కట్టబడతాం అన్నమాట. ఎప్పుడైతే నేను పాపిని, పాపంలో జీవిస్తున్నాను, మనకిక్కడ ఈ గుడారం, ఈ నివాసము, ఈ ఇల్లు, ఈ డబ్బు, కారు, బంగ్లా ఏమి అశాశ్వతం అని ఎప్పుడైతే మనం హృదయంలో గ్రహిస్తామో అప్పుడు మాత్రమే దేవుని ఆత్మచేత మనం కట్టబడతాము. మన గుడారము శిథిలమైపోయేది. అయితే నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు ఒక పరిశుద్ధ స్థలం, చదవండి ఒకసారి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంను నిర్మింపవలను. పరిశుద్ధ స్థలం ఏదంట? మన హృదయాన్ని కోరుకున్నాడు దేవుడు. ఆ హృదయంలో పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా అదే విధంగా మన హృదయంలో పరిశుద్ధంగా జీవించాలంట. అప్పుడు మాత్రమే మనం ఆయన్ని ఆరాధించేవారుగా ఉంటాం. అయితే మన నివాస స్థలం ఎలాంటిదంట? యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. మూఢుడు వేరు తన్నుట, చదవండి అక్క. మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. మన నివాస స్థలం ఎలాంటిదంట? శాపగ్రస్తమైందన్నమాట. అలాంటి శాపగ్రస్తమైన జీవితాన్ని బాగు చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన కీర్తన 33:14లో ఆయన ఆకాశం నుండి మనల్ని చూశాడంట. ఉంది కదా, ఆయన పైనుండి భూలోకం వైపు చూసినప్పుడు మనం ఎలా ఉండం? పాపములతోనూ శాపంతోనూ సచ్చిన స్థితిలో ఉన్నాం. అంత మాత్రం కాదు, మనం ఎలా ఉండం? శాపగ్రస్తమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తున్నాం. అలాంటి వారిని ఆయన కోరుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదవండి అక్క. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుతున్నారు. ఆయన మనం ఎలాంటి జీవితం అంట? శాపగ్రస్తమైన జీవితాన్ని ఆయన ఆత్మ ద్వారా మన ఆత్మని కడుతున్నాడు అన్నమాట. ఒక నివాస స్థలంగా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుని బట్టి మనము ఆయన ఆరాధించబద్దులమై ఉన్నామన్నమాట. అంత మాత్రం కాదు, ప్రకటన 21:3లో కూడా, ప్రకటన 21:3లో కూడా, అప్పుడు అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై యుందుడు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడై ఉంటాడన్నమాట. ఆయన నివాస స్థలం ఎలా ఉంది? నివాసము మనతోనే ఉంది. శాపగ్రస్తమైన, శాపమైన, అపరాధమైన, పాపమైన ఆయన నివాసం మనతోనే ఉంది. అయితే మనకి తానే దేవుడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, మనతో కాపురం ఉంటున్నాడు అన్నమాట. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇప్పుడు మన నివాస స్థలం ఎలాంటిది? శిథిలమైపోయింది. రెండవది శాపగ్రస్తమైనది, పాపంతో నిండిపోయింది. అలాంటి జీవితాన్ని, ఆ పాపం నుండి ఆయన విడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చినాడు. అంత మాత్రమే కదా, ఆనాడు కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి మన ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేసినాడు, శుద్ధీకరించాడు. అందుని బట్టి మనము ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనంలో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును
వెళ్ళగొట్టి నశింపజేయమనను. నిత్యముగా నుండు బాహువులు అంట. నిత్యం ఉండేది ఆయన జీవము. అంటే దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. నిత్య జీవము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22 లేదు, చాలక్క. 6:22 అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. 23 కూడా చూసినట్లయితే, ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిత్యము బాహువులు అన్నమాట. మనకి నిత్య జీవం ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినవాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనం నిత్యం జీవించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఆ పరలోక రాజ్యంలో మనము నిత్యము ఆయన్ని ఆరాధించాలి. అందుకొరకే మనకి నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి అక్క. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను. ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. చాలక్క. నిత్య జీవము మనకు దయచేసాడంట. ఆ జీవం ఎవరి యందు ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నందు మాత్రమే ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ శత్రువుల నుండి మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 68 నుంచి చదవండి. కలుగజేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణంను జ్ఞాపకం చేసుకొనుటకు మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్బలీయమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశాను. ఆయన మన శత్రువులను ఎందుకు విమోచించాడంటే, శత్రువుల నుంచి కాపాడుతూ వచ్చాడంటే ఈ రక్షణ ఇవ్వటానికి. అంత మాత్రమే కాదు, మనం ఎలా జీవించాలంటే ఆయన సన్నిధిలో పరిశుద్ధంగాను నీతిగాను జీవించాలి. అందుకొరకై మనం ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే శాపగ్రస్తమైన జీవితం మనకి ఈ లోకంలో శాశ్వతం అనేది ఏదీ లేదు. అలాంటి మనల్ని ఆయన శాశ్వత రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళటానికి ఆయన పాపంగా వచ్చాడు. మనలో ఉన్న పాపాన్ని అంతటినీ తీసివేయటానికి ఈ లోకానికి వచ్చి మన పాపములన్నిటినీ, మన గుడారం ఎలా ఉందంట, శిథిలమైపోయింది, పాడైపోయింది. అంత మాత్రమే కాదు, శాపగ్రస్తమైపోయింది. శాపంతో ఉన్నాం, అపరాధంతో జీవిస్తున్నాం, సచ్చిన స్థితిలో ఉన్నాం. మనలో ఏమాత్రం కూడా జీవం లేదు. ఆ పాపం నుండి విడిపించి తనను ఒక నివాస స్థలంగా చేసుకోవాలని ప్రభు వచ్చాడు, చేసుకున్నాడు. అందుని బట్టి మనం ఆయన ఆరాధించాలి. రెండవదిగా నిత్యమైన జీవం, మనం నిత్యము జీవించాలని ఆ రాజ్యంలో మనకి నిత్య జీవాన్ని ఇస్తూ వచ్చాడు. మూడవదిగా శత్రువుల నుంచి,
ఈ లోకంలో శత్రువులు ఎవరైనా ఉంటారా? మీ అందరికి శత్రువులు ఉండరా? ఈ లోకంలో శత్రువులు ఎవ్వరూ లేరు. మనం అనుకోవటం ఆపోహ అంటే ఊహించుకోవటం కదా. ఈ లోకంలో శత్రువులు ఉంటే బతుకుతాం మనం. ఆనాడు దావీదుకు మాత్రం శత్రువులు ఉండారు కదా. శత్రు భయం చేత అరణ్యం మొత్తం తిరుగుతూ వచ్చాడు కదా. తిరగలేదా? తిరిగాడు శత్రు భయం చేత. మనకి ఈ లోకంలో శత్రువు ఉండాడా? ఎవరు లేరు. దేవుని సన్నిధికి వెళ్ళపోవటమే శత్రు, దేవుని ఆరాధించకపోవటమే శత్రు. దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఉండకుండా, చెప్పండి, మౌనంగా ఉండకుండా మాట్లాడటం, ఫోన్లు చూస్తే అది శత్రు. దేవుని కార్యానికి ఏదైతే అడ్డం వస్తుందో అదే శత్రు. అదే నమ్మండి, నేను అదే నమ్ముతా. నేను అట్టాగే ఉన్నా. నా ఈ లోకంలో ఎక్కడా శత్రు లేరు. నా జాబ్ కాడ ఎవరు లేరు, ఇంటికాడ ఎవరు లేరు, ఎక్కడా లేరు నాకు. అయితే శాశ్వతుడైన దేవుడు మనకు ఒక నివాస స్థలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన హృదయాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక ఆయన మనకి మన హృదయంలో పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. మన జీవితం ఎలాంటిది? ఈ లోకంలో శిథిలమైపోయింది, శాపగ్రస్తం అయిపోయింది, పాపంతో నిండిపోయాం, శాపంతో నిండిపోయాం. ఎవరు కూడా ఆ శాప నుండి విడిపించలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశం పైనుండి మనల్ని భూమి వైపు చూసినప్పుడు మనం అదే స్థితిలో ఉన్నాం, సచ్చిన స్థితిలో ఉన్నామంట. ఏమాత్రం కదలలేని స్థితి, ఎవరు కూడా ఆదరించలేని స్థితి, ఎవరు కూడా మన వైపు కన్నెత్తి చూడలేని స్థితి. ఆ స్థితిలో ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ లోకానికి వచ్చి మనల్ని తన నివాసంగా, తనకు గుడారంగా ఏర్పాటు చేసుకుంటుంది. ఎందుకంటే నిత్య రాజ్యంలోనికి మనల్ని ఉంచాలని, నిత్యము ఆయన్ని ఆరాధించాలని, నిత్య జీవాన్ని ఆ కలువరి సిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ప్రాణం పెట్టి మనకేమిచ్చాడు? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆ జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఎందుకు? మనం నిత్యము జీవించాలని. ఇక్కడ కొంతకాలమే జీవిస్తాం, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు. ఇప్పుడైతే 100 సంవత్సరాలు లేదు, 60 ఎనఫ్. 60 వచ్చేపాటికే మన జీవితకాలం అంతా అయిపోతుంది. అయితే నిత్యము అక్కడ పరలోక రాజ్యంలో ఉండటం కోసం మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మనకి ఏదైతే శత్రువుల నుండి మనల్ని విమోచిస్తూ వచ్చాడు. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించబద్ధులమై ఉన్నాం.